హాయ్ అండి, వెల్కమ్ టు హోమ్ గ్రిల్. నేను మీ సంతోషి. ఈరోజు వింటర్ స్పెషల్ మంచో సూప్ రెసిపీ చూద్దాం. చాలా ఈజీ అండ్ సింపుల్ అండి. దీనికి కావాల్సిన ఐటమ్స్, వింటర్ సీజన్ కదండి, మనకు అన్ని ఐటమ్స్ ఈజీగా అవైలబుల్ ఉంటాయి. ఫస్ట్ వెజిటేబుల్ స్టాక్ ప్రిపేర్ చేసుకుందాం. వేడి నీటిలో క్యాబేజీ, క్యాప్సికమ్, కొత్తిమీర కాళ్ళు, బీన్స్, ఉల్లికాయలు, ఆనియన్స్, క్యారెట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఈ సూప్కి ప్రాసెస్ మెయిన్ అండి. మనం అన్ని సన్నగా తరుక్కుని వెజిటేబుల్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, వేస్ట్ చేయకుండా దీంట్లో వేసుకొని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. స్ట్రెయిన్ చేసుకోవాలి. మన వెజిటేబుల్ స్టాక్ రెడీ అండి. వేడి నీటిలో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. నూడిల్స్ వేసుకోవాలి. ఒక 80% కుక్ అయ్యాక ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం నార్మల్ వాటర్ వేసుకోవాలి, స్టిక్ అవ్వకుండా ఉంటుంది. ప్లేట్లో ఆయిల్ అప్లై చేసి మనం ఫిల్టర్ చేసిన నూడిల్స్ వేసుకోవాలి. మీకు కావాలంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇది నేను ఓవెన్ 180 డిగ్రీకి 20 మినిట్స్ కుక్ చేసుకుంటున్నాను. ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వెల్లుల్లి, బాగా వేగాక ఆనియన్స్ వేసుకోవాలి. వింటర్ సీజన్ కింద దగ్గు, జలుబు ఇలాంటివన్నీ ఉండేటప్పుడు సూప్ తాగితే చాలా హాయిగా ఉంటుంది, చాలా హెల్తీ కూడా. అల్లం ముక్కలు, క్యాబేజీ, వెజిటేబుల్స్ అన్నిటిని బాగా సన్నంగా తరుక్కోవాలండి. క్యారెట్, రెస్టారెంట్లో తాగే కంటే ఇంట్లో చేసుకుంటే చాలా హెల్తీ కూడా. బీన్స్, మీకు నచ్చిన వెజిటేబుల్స్ వేసుకోవచ్చండి మీరు. మష్రూమ్స్, క్యాప్సికమ్, ఒక 1 మినిట్ వేగితే సరిపోతుందండి. మనం రెడీ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ స్టాక్ వేసుకోవాలి. నూడిల్స్ ఫిల్టర్ చేసాం కదా, ఆ వాటర్ కూడా వేసుకోవాలి. సాల్ట్, పెప్పర్, 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 2 టేబుల్ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలి. బాగా మరిగాక 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని వేసుకోవాలి. ఉల్లికాయలు వేసుకోవాలి. కొత్తిమీర వేసుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసేయాలి. బౌల్లోకి తీసుకొని కొత్తిమీర వేసుకోవాలి. ఆయిల్లో పెట్టిన నూడిల్స్ కూడా రెడీ అయిపోయిందండి. చూడండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఈ సూప్ మీద వేసుకోవడమే.
అంతేనండి, ఎంతో టేస్టీ వేడి వేడి మెంచో సూప్ రెడీ అండి. తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.